అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి గైడెన్స్ ఉందో. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ ఆల్రెడీ షఫుల్ చేసేసి ఇక్కడ 3 కార్డ్స్ తీసుకున్నాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో మరి రీడింగ్ స్టార్ట్ చేసేద్దాం. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. First message వచ్చేసి the wheel of fortune వచ్చేసి ఇక్కడ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ చేంజెస్ తీసుకొస్తుంది మీ లైఫ్లో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అని అంటేనే ఇప్పుడు ఏంటి అని అంటే మీ లైఫ్లో ఏదైతే చాప్టర్ నడుస్తూ ఉందో, ఏ సిచ్యువేషన్ అయినా అయ్యిండొచ్చు, ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అయినా అయ్యిండొచ్చు. సో ఏదైతే నడుస్తుందో అది ఇప్పుడు ఎండ్కి వచ్చేసింది, అంటే ఒక హాఫ్ టైం ఫినిష్ అయిపోయింది, మీరు ఒక కొత్త సైకిల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏదైతే పాత సిచ్యువేషన్లో డీల్ చేస్తున్నారో, ఏదైతే ఇప్పుడు ఫినిష్ అవ్వడానికి వచ్చిందో ఇది డెఫినెట్లీ మీకు ఈ ఫినిష్ అయ్యే చాప్టర్ డెఫినెట్లీ మీకు సక్సెస్ని తీసుకొని వస్తుంది. సక్సెస్నే కాదు, బిగ్ ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది మీ లైఫ్లో, కొత్త చేంజెస్ని తీసుకొస్తుంది, న్యూ బిగినింగ్స్ని తీసుకొస్తుంది, కొత్త సైకిల్స్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే తొందరలో మీ లక్ అనేది టర్న్ అవుతుంది, తొందరలో ఒక న్యూ ట్రాన్స్ఫర్మేటివ్ సైకిల్లోకి, ఒక కొత్త న్యూ బిగినింగ్లోకి మీరు ఎంటర్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఎలాంటి స్టక్ సిచ్యువేషన్లో, లేకపోతే ఎమోషనల్లీ డిస్టర్బ్డ్ అవ్వడము, డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ అవన్నీ ఎండ్ అయిపోయి నెక్స్ట్ సైకిల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు, కొత్త చేంజెస్లోకి ఎంటర్ అవుతున్నారు, చాలా ఫ్రీడమ్ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, ఐమ్ సారీ, గొంతు కొంచెం ఇంకా ఏమంటారు గరగర ఉంది. సో ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. ఓకే, సో ఎనీవే ఇంకా ఏంటి అని అంటే కొంతమందికి మీరు ట్రావెల్ చేసే సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. తొందరలో మీరు ఎక్కడికైనా ఏదైనా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కొంత టైం నుంచి, ఇంకా దానికి సంబంధించి డెసిషన్ అనేది తీసుకోలేదు, ఫైనలైజ్ చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే తొందరలో ట్రావెల్ అనేది చూపిస్తుంది, వేరే ప్లేస్కి ఎక్కడికో వెళ్ళడం అనేది చూపిస్తుంది. అయితే ఇది చాలా హ్యాపీనెస్ని తీసుకొస్తుంది మీకు కొంతమందికి, అంటే ఏదో పాత దాని నుంచి కొత్త దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ ట్రావెల్కి సంబంధించి న్యూస్ వచ్చిన వెంటనే ఏంటి అని అంటే హ్యాపీనెస్ అనమాట. అంటే ఇంకా ఫైనల్లీ ఇప్పుడు జరుగుతుంది, ఇది ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నాను, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, సో కాబట్టి ఇది జరిగింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మీకు డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఫ్రీడమ్ అనేది మీ లైఫ్లో వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, బిగ్ ఆపర్చునిటీస్, కొత్త సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. Universe, please show me what is this second message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో నైస్. సెకండ్ మెసేజ్ వచ్చేసి ద ఫూల్ చూపిస్తుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక సైకిల్ మీరు ఫినిష్ చేసేసారు, అది చాలా టైం నుంచి. ఇక్కడ ఎలా అనంటే మనం ఫూల్తో స్టార్ట్ అవుతాం, రైట్? ఫూల్ నుంచి స్టార్ట్ అయ్యి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్కి వచ్చేసరికి హాఫ్ టైం, అంటే హాఫ్ సర్కిల్ అనేది ఫినిష్ అయిపోయింది అనమాట. సో మీరు ఒక ఎండ్కి రీచ్ అయ్యారు, అప్పటి వరకే చాలా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేసింది, మీకు చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ ఇక్కడ నుంచి మీకు ఒక న్యూ బిగినింగ్ అనమాట, ఇంకా కొత్త చేంజెస్ వస్తున్నాయి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. అయితే ఇక్కడ హ్యాపీనెస్ చూపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇది చాలా పాజిటివ్ చేంజ్ ఏదైతే మీ లైఫ్లో రాబోతుందో, ఇది మీ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేస్తుంది, మీ లైఫ్లో ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ, ఒక హోప్ని తీసుకుని వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద ఫూల్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే న్యూ బిగినింగ్స్, ఒక ఫ్రెష్ స్టార్ట్.
డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ట్రావెల్ ఎనర్జీ ఉంది చాలా మందికి. ఫిజికల్గా మీరు వేరే ప్లేస్కి కంప్లీట్లీ కొంచెం డిస్టెన్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు వరకు మీరు ప్లాన్ కనుక చేయలేదు అని అంటే ఇది ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీ కాబట్టి సడన్ న్యూస్ మీరు ఈ ట్రావెల్స్కి సంబంధించి ఈ వేరే ప్లేస్కి షిఫ్టింగ్కి సంబంధించి వినే ఛాన్సెస్ ఉంది. ఓకే, ద ఫూల్ కాబట్టి ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి మీకు సెకండ్ మెసేజ్ అంటే అఫ్కోర్స్ మనకు ఆల్రెడీ ఫస్ట్లోనే కనెక్ట్ అయింది. సెకండ్ మెసేజ్ కూడా అదే చూపిస్తుంది, న్యూ బిగినింగ్స్ మీ లైఫ్లో వస్తుంది. మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ నేర్చుకున్నారు, బట్ వేరే ప్లేస్కి ఎలా వెళ్ళినప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, ఎవరితోనైనా పరిచయం పెంచుకుంటున్నారు, ఇలాంటిది అని అంటే ఆ అడ్వెంచర్ టైపు ఆ ఫ్రెష్నెస్ ఇలా అనిపించేది నార్మలే, రైట్? సో అది ఎంజాయ్ చేయండి. ఆ మూమెంట్ని ఆ కొత్తదనంని ఏదైతే వస్తుందో మీ లైఫ్లోకి దాన్ని ఎంజాయ్ చేయండి. దాంతోపాటే ఇక్కడ ఏంటి అని అంటే అఫ్కోర్స్ కొత్తది కాబట్టి బాగా అనిపిస్తుంది, కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చారు. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేయండి అన్నట్లు చూపిస్తుంది. అయితే చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇంటర్వ్యూస్ ఏదైనా అటెండ్ చేశారు అని అనుకోండి, ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు డిఫరెంట్ వేరే ప్లేస్కి వెళ్ళి చేస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలిసిండొచ్చు, చాలా వరకు ట్రై చేశారంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ మీరు నార్మల్గా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఉండాలా లేదా, ఎలా ఉంటే బాగుంటుంది, ఇదంతా ఉంటుంది, రైట్? సో ఇలాంటి మెసేజ్, ఇలాంటి థింగ్స్ అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే తెలుసుకున్నారో దాని నుంచి వర్క్ చేస్తే ఈ న్యూ బిగినింగ్స్ ఏదైతే మీ లైఫ్లోకి వస్తుందో చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకేంటంటే బాగా అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఏంటి అని అంటే సెకండ్ మెసేజ్ కూడా యాక్చువల్లీ మీకు ద ఫూల్తో న్యూ బిగినింగ్స్ అనేది వస్తుంది అన్నట్లు డబల్ కన్ఫర్మేషన్ ఇక్కడ యూనివర్స్ నుంచి డెఫినెట్లీ చూపిస్తుంది. మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. ఇక్కడ యూనివర్స్ మీకు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంది, అది బిలీవ్ చేసి ముందుకు వెళ్తూ ఉండండి. ఫ్రెష్గా ఎనర్జీతో ఉండాలి, ఎక్సైటింగ్గా ఉండి ఈ న్యూ బిగినింగ్ తీసుకోవాలన్నట్లు మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్. ఓకే, సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. థర్డ్ మెసేజ్ వచ్చేసి 10 of Swords, చాలా ఇంట్రెస్టింగ్ ఎనర్జీ. 10-10-0 న్యూ బిగినింగ్స్, ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ సైకిల్స్. అంటే ఇంకా ఆల్రెడీ కొంతమందికి నన్ను అడిగితే మీరు కొత్త సైకిల్లోకి ఎంటర్ అయిపోయి ఉండొచ్చు, కొంతమందికి నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ 2 weeks వరకు జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. ఈవెన్ ఇక్కడ 10 of Swords కూడా ఇదే ఎనర్జీ చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు చేంజ్ అనేది వస్తుందంటే మీరే విసిగిపోయిన ఛాన్సెస్ ఉంది. సేమ్ టు సేమ్ సినారియోస్ రిపీట్ అవ్వడము, బోర్డమ్గా అనిపించడము, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నా ఉన్న ప్లేస్తోనే అవ్వకపోవడము, ఉన్న పీపుల్తోనే అర్థం చేసుకోకుండా ఉండడము, ఇలా ఉంటుంది, రైట్? సో మీకే ఇది బోర్డమ్ అనిపించడం అనమాట. అందుకని ఈ చేంజ్ అనేది వస్తుంది మీ లైఫ్లో, ఒక ఫ్రెష్ స్టార్ట్, ఒక కొత్త ఎక్సైటింగ్ ఎనర్జీ అనమాట. అందుకే ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది ఈ మెసేజ్. అందుకే చాలామందికి ఫిజికల్గా మీరు వేరే ప్లేస్కి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఏంటంటే మీకు వేరే ప్లేస్కి వెళ్తున్నందుకు ఒక డిఫరెన్స్ అనేది ఏదో మీ లైఫ్లో వస్తుంది అని చెప్పేసి మీరు ఎక్సైట్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది. ఇక 10 of Swords కూడా మనకు అదే మెసేజ్ చూపిస్తుంది, ఎండ్ ఆఫ్ ద ఓల్డ్ సైకిల్స్. 3 messages సేమ్ వచ్చింది, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. 10 of Swords అని అంటేనే ఎండింగ్ ద ఓల్డ్ సైకిల్స్. ఇంకా ఏంటిది అంటే మెయిన్ మీ లైఫ్లో ఏం ఎండ్ అవుతుందంటే పెయిన్. ఏదైతే చాలా టైం నుంచి క్యారీ చేస్తూ వచ్చారో, ఛాన్సెస్ ఇస్తూ వచ్చారో, కానీ ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ హర్ట్ అవుతూ ఉండడము, అంటే కొద్దిగా మీ లైఫ్లో నా పీస్ని, ఆ బ్యాలెన్స్ని, ఏదైతే కొంచెమైతే హ్యాపీగా ఉందో, హోప్ ఉందో దాన్ని తీసుకుని వెళ్ళిపోవడం, ఇలాంటి పెయిన్, ఇలాంటి సఫరింగ్ ఏదైతే మిమ్మల్ని మీకు కాజ్ అవుతూ ఉందో ఇది ఎండ్ అయిపోతుంది. ఓవర్ థింక్ ఎండ్ అయిపోతుంది. ఫిజికల్గా మీరు ఏదైనా బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ అలాంటిది లేదు హెల్త్కి సంబంధించి అంటే ఆ సిచ్యువేషన్ కూడా అంటే అది దొరకకపోవడము, ఆ ట్రీట్మెంట్స్ అదంతా ఉంటుంది చూడండి, అలాంటిది కూడా ఎండ్ అయిపోతుంది. సో పెయిన్ఫుల్ సైకిల్స్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నట్లు చూపిస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే మనమే కొన్నిసార్లు నేనెందుకు దీన్ని ఇంత ఎంటర్టైన్ చేస్తున్నాను, నాకు అసలు ఇది వద్దు, నాకేం అవసరమో దీన్ని ఎంటర్టైన్ చేయడానికి అని అనుకుంటాం చూడండి. ఒక మూమెంట్కి వస్తే ఎగ్జాక్ట్లీ ఆ మూమెంట్ చూపిస్తుంది మీ లైఫ్లో ఇప్పుడు. అందుకనే ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. అంటే మీరు విసిగిపోయారు యాక్చువల్గా, మీరు ఈ 10 of Swords తీసుకొని మళ్ళీ ఛాన్సెస్ ఇచ్చి మళ్ళీ హర్ట్ అయ్యి అలసిపోవడం అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే నాకు అసలు అది వద్దు
అన్నెసరీ నాకు ఇది, నేను ఇది ఫినిష్ చేస్తున్నాను అని చెప్పేసి ఈ పెయిన్ఫుల్ సైకిల్ని మీరు ఎండ్ చేస్తున్నారనమాట. అందుకనే చాలా హ్యాపీగా న్యూ సైకిల్లోకి ఎంటర్ అవ్వడము, న్యూ బిగినింగ్స్ అనేది తీసుకోవడము, ఫ్రెష్గా మీ లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, యాక్చువల్లీ ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీకి రీచ్ అవుతామో 10 of Swords, అప్పుడే కొత్త బిగినింగ్ కూడా వస్తుంది. ఎందుకు అని అంటే సరే ఇంకొంచెం ఛాన్స్ ఇద్దాము, ఇంకోసారి ట్రై చేద్దాము, మళ్ళీ ఇలా అని రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ 10 of Swords వచ్చేసి ఆ లిమిట్. అంటే ఇంక అన్నిటికీ మీ బ్యాక్ చూపించేసి ఇంకా నాకు వద్దు ఇది, మనుషులు, రిలేషన్స్ అయ్యి ఉండొచ్చు, సిచ్యువేషన్స్, ఏదైనా సరే మీరు ఇంకా ఏంటంటే ఇంకా చాలు, ఇక్కడతో ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇప్పటికే చాలా టూ మచ్గా చేసేసాను, ఇంకా వద్దు అని చెప్పేసి మీరంతకు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనమాట. ఎప్పుడైతే ఈ వాక్ అవే మీరు డెసిషన్ తీసుకుంటారో నాకు ఈ పెయిన్ వద్దు, ఇంకా ఇచ్చింది చాలు ఛాన్సెస్ అని చెప్పేసి అప్పుడు ఇది ఎండ్ అయిపోయి ఈ న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఎస్, చాలా చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్ మొత్తం వచ్చేసే పాత సైకిల్స్ ఎండ్ అయిపోతుంది, కొత్త సైకిల్స్ బిగిన్ అవుతుంది. కాబట్టి వెల్కమ్ చేయండి ఈ న్యూ బిగినింగ్స్ని మీ లైఫ్లోకి. ఈ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. ఏదైతే పాతది ఉందో దాన్ని అక్కడ వదిలేసి కొత్త దాంట్లోకి ఎంటర్ అవ్వండి. ఆ ఎక్సైటింగ్ ఎనర్జీతో యూనివర్స్ మీతో డెఫినెట్లీ మీ తోడు ఉంది, మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో వెల్కమ్ ద న్యూ బిగినింగ్స్. సో ఎందుకంటే ఈ రీడింగ్ వచ్చేసి దానికి సంబంధించి చూపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ రీడింగ్కి అందరూ అఫర్మ్ చేయండి, నిజంగానే వెల్కమ్ చేయండి. ఐ వెల్కమ్ న్యూ బిగినింగ్స్ అని చెప్పేసి అందరూ కింద అఫర్మ్ చేయండి, బిలీవ్ చేయండి. అలాగే నిజంగానే మీ లైఫ్లో ఈ న్యూ బిగినింగ్స్ని వెల్కమ్ చేయండి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.